యువతులను గంజాయికి బానిసలుగా చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న దంపతుల మోసం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. పద్మావతి యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవకృష్ణారెడ్డి, ఆమె భర్త కృష్ణకిషోర్ రెడ్డి దంపతులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కర్నూలుకు చెందిన తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి మత్తులో ఆమెపై భర్త కృష్ణ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనను వీడియోలు తీసి యువతి అన్నకు, కాబోయే భర్తకు పంపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని డబ్బుల కోసం బెదిరించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి నిశ్చితార్థంకు పెట్టిన గోల్డ్ రింగ్, చైన్ లాక్కున్నారు ప్రణవకృష్ణారెడ్డి దంపతులు. గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి 5 లక్షలు కాజేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, సభ్య సమాజం తలదించుకున్నటువంటి సంఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం పుదుపట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ ఏదైతే ఎల్ఎల్బి చదువుతున్నటువంటి ఒక మహిళ ఏదైతే ప్రణవకృష్ణారెడ్డి, కృష్ణకిషోర్ రెడ్డి ఈ దంపతులకు సంబంధించి ఏదైతే పుదుపట్ల గ్రామానికి చెందిన వాళ్ళు ఈ యొక్క మహిళా యూనివర్సిటీలో తన స్నేహితురాలు, కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక స్నేహితురాలతో పరిచయం ఏర్పాటు చేసుకుని తన ఇంటికి పిలుచుకుని గంజాయి బిర్యానీ తినిపించడం, గంజాయి కూల్ డ్రింక్లో మత్తు మందు కల్పించడం ద్వారా తన ఇంటికి తీసుకువచ్చింది. కేవలం ప్రణవకృష్ణారెడ్డి అనేటువంటి మహిళ సభ్య సమాజానికి చీడపురుగానే చెప్పుకోవాలి. తన భర్త కళ్ళల్లో ఆనందం చూడటానికి, తన భర్త సుఖం చూసుకోవడానికి స్నేహితురాలికి బిర్యానీలో గంజాయి కలిపి ఈ యొక్క మత్తుకు బానిస చేసి ఆమె పైన పలుసార్లు అత్యాచారం చేసేటట్లుగా చేసింది. ఆ తర్వాత వీడియో రికార్డింగ్ చేయడం, ఫోటోలు తీయడం ద్వారా ఆమెనే బ్లాక్మెయిల్ చేస్తూ ఆమె నుంచి నగదు లబ్ధి పొందాలన్నటువంటి కుట్రకోణం దాగి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి కొంత నగదు కూడా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో గత ఏడాది జూన్ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కూడా ఆమె అత్యాచారం చేస్తూ పలుమార్లు లైంగిక దాడి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి బాధితురాలు తల్లి నేపథ్యంలో తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ ఘటనపైన లోతుగా విచారణ కొనసాగుతూ ఉంది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.